ఢిల్లీలో ఉద్యమాల బాట చూస్తూ ఉంటే వెనక నుంచి ఎవరో తోస్తున్నట్టే కనిపిస్తుంది. ప్రత్యేకంగా నిన్నటి రోజున ఈ పోలీసుల యొక్క లాఠీ ఛార్జీల్లో 60 మంది స్టూడెంట్స్కి దెబ్బలు తగిలాయని చెప్పేసి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు స్టేజీ మీద కూర్చోబెట్టారు. మరి 180 మంది పోలీసులు దెబ్బతింటే అందులో ఒక ఎస్పీతో సహా మీరు కనుక జాగ్రత్తగా గమనించి ఉంటే పాపం ఒక ర్యాపిడ్ బెటాలియన్ అతను పొరపాటున కింద పడిపోతే పందుల్లాగా ఉన్న వాళ్ళు కాలు పెట్టి ఎంత కొట్టారంటే అతన్ని అంత కొట్టారు. మరి సచ్చాడో బతికాడో తెలియదు మరి నాకు. అలాంటి దుర్మార్గమైన చర్యలు చేసిన వాళ్ళు స్టూడెంట్సా? స్టూడెంట్స్ కాకపోతే అరాచక శక్తులు మాతో పాటు జాయిన్ అయ్యారు అన్న సంగతి ఆ పార్టీ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి ఉన్నప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఎందుకు వీళ్ళు ఉద్యమం చేయాలి? స్టూడెంట్స్ మటుకు స్టూడెంట్స్ ఉద్యమం చేయలేరా? వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదా? వాళ్ళకి ఏదో ఒక ముసుగులో ఉండాల్సిందేనా? మళ్ళీ చెప్తారు మేము ఏ ఒక్క పార్టీకి ఇది తీసుకోమని. పెట్టండి చక్కగా. మేము నీట్ ఎగ్జామ్కి దానికి ఉన్న అవతవకలు తొలగించడానికి నిన్న జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకోవచ్చు కదా. ఎవడో ఎక్కడో అమెరికా నుంచి పరిగెత్తుకొచ్చి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వెదజల్లి మీరు ఒక్కసారి ఆలోచించి ఆ పార్టీ పెట్టిన వెంటనే అంతమంది ఒక్కసారిగా సభ్యులైపోయారంటే సాధ్యమా? అది అమెరికాలో ఉంది కాబట్టి అమెరికాలో లాజిస్టిక్స్ లాగర్థమ్స్ని అమెరికా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంతవరకు ఇండియా నుంచి అలాంటిది ఏదైనా ఒక సంఘటన జరిగిందా? అంతమంది 3 మిలియన్స్ రాత్రి సభ్యత్వం తీసుకున్న ఒక దాఖలాలు దేనికైనా ఉన్నాయా? అంటే దీని వెనక ఎవరో ఒకరు నడిపిస్తున్నారు. ఆ నడిపించే శక్తి ఏది? ఓకే ఫైన్, నిన్న వెళ్ళారు, స్టూడెంట్స్ మాట్లాడారు. మధ్యాహ్నం 11 గంటల వరకు సాఫీగా జరిగిన ఉద్యమం 11 తర్వాత నుంచి ఎందుకు వాళ్ళు తీవ్రవాదం వైపు వెళ్ళారు అని చూస్తే అక్కడ కొంతమంది ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఒక అమ్మాయిని మన ఇండియా టుడే ఆవిడ ఇంటర్వ్యూ చేసింది. అమ్మ నువ్వేం చేస్తావు? స్టూడెంట్ కాదు, మై దేశ్ ప్రేమి హోండి, నేను ఐ లవ్ ఇండియా. యూ లవ్ ఇండియా, అది నీకు దీంతో సంబంధం ఏముందమ్మా? అలాగా అసాంఘిక శక్తులు చాలామంది వచ్చేసారు, దూకేశారు. ఒక్కొక్కడు పందుల్లాగా ఉండి పోలీసు మీద దౌర్జన్యం చేసి 180 మంది పైగా పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. సాధారణంగా స్టూడెంట్స్కి ఎప్పుడు ఆ మెంటాలిటీ ఉండదు. అందులో నీట్ రాసే ఎగ్జామినేషన్ చేసే వాళ్ళు చాలా నీట్గా ఉంటారు, చాలా సున్నితంగా ఉంటారు. డాక్టర్ చదివే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అంతా కూడా ఇలాంటి మోతుగా బొగుగా దున్నపోతుల్లాగా పందుల్లాగా పోలీసులు కొట్టేసేవాళ్ళు, ఒక రౌడీ గుండాలాగా ఉండేవాడు ఎవడు కూడా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాడు. టేక్ ఇట్ టు బీ గ్రాంటెడ్. సరే, అది ఒకది. ఇవాళ జరిగిన సంఘటనలు చూసుకుంటే ఫస్ట్ ఏమో మేము అక్కడ ఉండి కూర్చొని జంతర్ మంత్రి దగ్గర కూర్చుంటామన్నారు. ఫైన్. ఆ తర్వాత అక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్తా అంటారు. పార్లమెంట్లో సభలు జరుగుతున్నప్పుడు నువ్వు ఎలాగ వెళ్తావయ్యా? ఆలోచించాలా? అది స్టూడెంట్స్కి వచ్చిన ఆలోచన కాదు. ఈ స్టూడెంట్స్ని అడ్డు పెట్టుకొని రాజకీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళని ముందుకు తోసింది. అయ్యయ్యో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి క్రెడిట్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఈ లోపల రాహుల్ గాంధీ చెడ్డీ వేసుకుని పరిగెత్తుకొచ్చేసాడు జంతర్ మంత్రికి. వచ్చి కూర్చున్నాడు, మేము స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తామని. అతనితో పాటు వాళ్ళ అక్క చెల్లెమరి ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకొచ్చింది. బహుశా అక్కే ఉంటుంది. ఈ రాజీ చేశారు, అది చేశారు, ఇది చేశారు. సాయంత్రం 4 వరకు గొడవ ఈ లోపల అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో కూడా గొడవ చేశారు. అప్పటికి చెప్పారు, ఓకే మేము దీని గురించి విచారిస్తాము,
దాని గురించి పార్లమెంట్లో డిస్కస్ చేస్తాము అన్నా సరే, అలా కాదు, ఆయన రిజైన్ చేయాలి, ఇది చేయాలి, ఉన్న కొద్ది కోరికలు మన వాంగ్చుక్కి ఎలా కోరికలు పెరిగిపోయాయో అలాగే వీళ్ళకి పెరిగిపోయాయి. అంటే చూసారా, కుక్కని మనం కర్ర పట్టుకుని కొద్దిగా కొట్టామనుకోండి, అది కొద్దిగా పరిగెడితే మనకి భలే ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా కొడదాం, ఇంకా పరిగెడుతుంది, ఇంకో పరిగెడుతుంది. అది ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి ఊహు ఉందనుకోండి, అప్పుడు మనం పరిగెడతాం. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే కొద్దిగా లొంగుతున్నదని తెలిస్తే లోకు అయిపోతుంది ప్రభుత్వం. అందుకని వాళ్ళ మీద ఎక్కేస్తున్నారు, ప్రభుత్వం మీద. వాళ్ళ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి అలా ప్రవేశపెడుతున్నాడు. ఈ లోపల ఢిల్లీ పోలీసుల వైఫల్యం కూడా చాలా ఉంది. ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు రాహుల్ గాంధీ 100 మందితో పాటు డైరెక్ట్గా మన ప్రధాని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బైఠాయిస్తారని సంగతి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటే వీళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారంటే, రేపు పొద్దున పాకిస్తాన్ వాడో చైనా వాడో వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముందు బాంబు పెడతానంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా, వీళ్ళు తెలియదు కదా. 100 మంది ఎంపీలకి తెలిసిన సంగతిని ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ తెలియదంటే అంతకన్నా సిగ్గు చేటు ఏదైనా ఉందా? నేనైతే అంటాను, వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఆ 100 మంది తెలిసిన విషయం సాధారణంగా ఒక్కడు తెలిస్తే సీక్రెట్, ఇద్దరు తెలిస్తే కొద్ది హాఫ్ సీక్రెట్, ముగ్గురు తెలిసినట్టే లోకాన్ని తెలిసిపోయినట్టే. ఇది ముందుగా ప్రణాళిక వేసుకున్నారు. మనం 4 గంటలకు బయలుదేరి అలా ప్రొసెషన్ లాగా వెళ్తూ మోడీ ఇంటిని చుట్టుముట్టేద్దాం 100 మంది ఎంపీలు. మన ఎంపీలు కదా, మనం ఏం గట్టిగా ఏం చేయలేరని. మరి వారు ముందు నిర్ణయించుకున్న దాన్ని పోలీసులు గ్రహించలేకపోవటం ఏమిటి? రాజ్నాథ్ గారు మీరు చెప్తారా, అమిత్ షా గారు మీరు చెప్తారా, మోడీజీ మీరు చెప్తారా? మీ ఇష్టం, ఎవరైనా చెప్పాల్సిందే ప్రజలకు సమాధానం. ఢిల్లీలో కూర్చొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదంటే అవ్వా సిగ్గు చేటు కదా, నవ్విపోతారు కదా ఎవరైనా. మీ వైఫల్యాల వల్లే కదా వాళ్ళు రోడ్లో అంతమంది అంత ఇదిగా చేస్తుంది. మీ కనుక మీ సీక్రెట్ సర్వీస్ కనుక, మీ యొక్క ఇంటెలిజెన్స్ సర్వీస్ కనుక బాగా పనిచేస్తే ఇంతవరకు తెచ్చుకునేదా? సందట్లో సడేమియా అంటే ఇదే సమయం అని చెప్పి రైతులు మరి ట్రాక్టర్లు వేసుకొచ్చేసారు. అంటే ఇదంతా చూస్తుంటే అప్పట్లో మనం చూసి చెప్పుకున్నాం, ఈ రైతులందరికీ కెనడా నుంచి ఫారిన్ ఫండ్స్ వచ్చాయని. ఎప్పుడైతే ఇక్కడ గొడవ అవుతున్నదో అప్పుడు మళ్ళీ ఫండ్స్ వచ్చేసాయి అక్కడికి రైతులకు కూడా. అరే మీరు వెళ్ళిపోయి గొడవ చేయండిరా, మీకు కావాల్సిన ఫైనాన్స్ మేము చేస్తామని వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొచ్చేసారు. ఇదంతా దేనికి? అక్కడ పిఓకేలో జరుగుతున్న అల్లర్లకి ఇది 2 ఒకటే, దొందే, ఏది పెద్ద గొప్ప కాదు అని ప్రపంచం ముందు భారతదేశాన్ని కూడా పాకిస్తాన్తో పాటు అంటగట్టడానికి, ఇద్దరిని ఒకే తాటి మీద కట్టేయడానికి వాళ్ళు చేసే ఏర్పాటు ఇది. దానిలో డబ్బులు తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ కానీ, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, రైతులు కానీ పావులుగా మారి కోటాను రూపాయలు ముడ్డి కింద పెట్టుకొని దేశాన్ని నాశనం చేయడానికి ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ, ఈ పోటీలో దేశాన్ని భ్రష్టత్వం పొందించడానికే కానీ దేశాన్ని బాగుపరచడానికి కాదు. ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి కాక్రోచులు, ఇలాంటి పందికొక్కులు ఉన్నంత కాలం కూడా దేశం ఎక్కడ బాగుపడుతుంది, ఎలా బాగుపడుతుంది? ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారిని నేను రేవంత్ రెడ్డి కూడా ఖండిస్తున్నాను. కారణం ఏంటంటే కాంగ్రెస్ని సౌత్ ఇండియాలో నామరూపాలు లేకుండా చేసిన సమయంలో తనకి ఇంకే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పంచుని చేరి వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసి మిస్మరేజ్ చేసి తనకి ముఖ్యమంత్రి పీఠం కోసం వాడుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్కి ఒక బలమైన నాయకుడు దొరికిపోయాడు. ఒక స్టేట్ మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. చచ్చిపోతున్న పార్టీకి వీళ్ళు ఐసీయూ రూమ్లో పెట్టి వాళ్ళకి ఐసీయూ రూమ్ నుంచి బయట తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి, కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసం. మరి ఇది తప్పు లేదంటారా? నాతో మీరు ఏకీపిస్తే
మీ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.